ఈ సంక్రాంతికి విజయవాడలో ఓ ప్రత్యేకమైన బొమ్మల కొలువు అందరినీ ఆకర్షిస్తోంది. అలంకారం కోసమే కాకుండా యువతలో నైతిక స్థైర్యం నింపేలా పురాణ ఇతిహాసాల ఘట్టాలతో కొలువును తీర్చిదిద్దారు. సృష్టి పరిణామక్రమం, మానవజాతి ఎదుగుదలను చాటి చెప్పే దశావతారాలను ప్రతిబింబించేలా కొలువుదీరిన బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. ఇవి కేవలం దైవత్వం గురించే కాక జీవితంలో ఎలా ఎదగాలి, విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే నైతిక స్థైర్యాన్ని నూరిపోస్తాయని బొమ్మల కొలువు నిర్వాహకురాలు సిస్టర్ విజయశ్రీ వివరించారు. అలాగే ఓ మహిళ జీవితంలోని వివిధ దశలను వివరించేలా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆలోచింపజేస్తోంది. కాస్మిక్ పవర్ గురించి చెప్పాలనేది నా తాపత్రయం అండి. ఈ కాస్మిక్ పవర్ అంటే ఇవల్యూషన్, డార్విన్ ఇవల్యూషన్ ఎట్లా వచ్చింది అట్లా దశావతారాల్లో ఉందండి. మన చిన్న సెల్, చిన్న చేప నుంచి అయ్యి ఆయన విశ్వవంత రూపం తీసుకొని ఎట్లా ప్రళయాన్ని దాటిస్తాడో మొదటి మత్స్యావతారంలో. మన పాతవి కొన్ని అక్కర్లేని హిస్టరీ తీసేసి గీత అనేది పాఠ్యపుస్తకాల్లో జరిస్తే ఇట్ విల్ బి ఏ వెరీ బిగ్ హెల్ప్ ఫర్ ఆల్ ది చిల్డ్రన్. అంటే సెలబ్రేషన్ ఆఫ్ ఉమెన్హుడ్ అది యాక్చువల్లీ. అది బాలని అవస్థ నుంచి ముక్తి దాకా లిబరేషన్ ఆఫ్ ఉమెన్హుడ్. జ్ఞానాన్ని ఇవ్వటమే ఆవిడ చేసింది అక్కడ. ఆ జ్ఞానాన్ని ఇచ్చింది కాబట్టి ఆవిడ అన్నపూర్ణాదేవిగా ఆయన జ్ఞానం ఇచ్చింది ఆదిశంకరాచార్యుల వరకు. అందుకని కాశీ విశాలాక్షి ముక్తి కింద చూపించాను. సో ఐ హ్యావ్ షోన్ ఆల్ బాల, కన్య, యువతి, ప్రౌఢ అండ్ ముక్తి. ఎక్కువ మనం మట్టి బొమ్మలతో బయట నుంచి తీసుకొచ్చి పెట్టడం అవే చూస్తాం. బట్ ఇలా కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ని దానికి ఒక లైఫ్ తీసుకురావడం అనేది చాలా కష్టమైన టాస్క్. బికాస్ దాని వెనకాల మన పురాణాలు, భాగవతాలు అవన్నీ చదువుకుని మాకు చెప్పి మా నుంచి వేరే వాళ్ళకి చెప్పించడం అనేది ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో అలా సక్సెస్ఫుల్గా ఆవిడ చేసుకుంటూ వచ్చారు. ఈ ఇయర్ ఆవిడ దశావతారాలు అండ్ విమెన్హుడ్, రివల్యూషన్ ఆఫ్ విమెన్హుడ్ గురించి చెప్పడం జరిగింది అమ్మవారి రూపంలో. అత్తయ్య వచ్చి ఎవ్రీ ఇయర్ ఇలా బొమ్మల కొలువు పెడుతూ ప్రతి పురాణం ఒక స్టోరీ లాగా చెప్పి దాని వెనక ఉన్న ఒక మీనింగ్, ఒక మారల్ వాల్యూ ఇన్స్టిల్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది వెతుక్కుంటూ మరీ మా ఇంటికి వచ్చి బొమ్మలు చూస్తారు, చూసి కథ తెలుసుకొని నేర్చుకుంటారు. దాని నుంచి ప్రతి స్టేజ్లో ఒక ఉమెన్ ఎంత కష్టం దాటుకొని మరీ సాధిస్తుందనేది మనకి ఈ స్టేజెస్ ఆఫ్ ఉమెన్హుడ్లో తెలుస్తుంది.